నమస్తే, వెల్కమ్ టు సేసి టీవీ. నేను మీ మధు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ ఆ రేంజ్ కు తగ్గట్టే ఉంటుంది. ఎక్కడ ఆమె వైభవం తగ్గదు. రిచ్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. ఈవెంట్లకు తగ్గట్టు కట్టుబొట్టుతో ఆకట్టుకుంటూ ఉంటుంది. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్ ను ప్రదర్శిస్తూ ఉంటారు. పూజ, వివాహాది కార్యక్రమాలకు సాంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీత బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం నీత భారతీయ సాంప్రదాయం పట్టేలా తనకు ఎంతో ఇష్టమైన చీరకట్టునే ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా మొన్న జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమంలో కూడా నీత భారతీయ సాంప్రదాయమైన చీరకట్టును ఎంచుకొని మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించారు. ట్రంప్ ఇనాగరేషన్ కు ముందు జరిగిన ప్రైవేట్ రిసెప్షన్ లో కాంచీపురం సిల్క్ శారీ ధరించి ఆకట్టుకున్నారు. పింక్, గ్రీన్ బార్డర్ తో కూడిన నలుపు రంగు పట్టు చీరలో మెరిసిపోయారు. ఈ చీరను తమిళనాడులోని దేవాలయ శిల్పకళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఈ శారీకి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన మోడర్న్ బ్లౌజ్ ధరించారు. ఇక చీరతో పాటు ఆమె ధరించిన పచ్చల హారం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ నగలకు సుమారు 200 ఏళ్ల నాటి చరిత్ర ఉందట. ప్యారెట్ షేప్ లో ఉన్న పెండెంట్ ను ఈ హారానికి జత చేశారు. ఇక ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో కూడా నీతా డిజైనర్ శారీలో మెరిసిపోయారు. డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన కాశ్మీరీ ఫ్యాబ్రిక్ చీరను ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ చీరను దాదాపు 1900 గంటల పాటు శ్రమించి రూపొందించిందని తెలిసిందే. ఈ చీరకు తగ్గట్టు నీత ధరించిన బ్లౌజ్ మరింత ఆకర్షణీయంగా ఉంది. మోడర్న్ ట్యాపర్డ్ కాలర్ బ్లౌజ్ కు నెక్ లైన్ వద్ద చంకీ డైమండ్ బ్రూచ్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. చీర కంటే ఈ బ్రోచే చాలా హైలైట్ గా ఉంది. ఇక చీరకు తగ్గట్టుగానే చెవి పోగులు, రింగు, బ్యాంగిల్ ధరించి నీత సింపుల్ హెయిర్ స్టైల్, మేకప్ తో 60 ఏళ్ల నీత చాలా యంగుగా కనిపించారు. నీతా లుక్ ఈవెంట్ కు హాజరైన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించింది. ట్రంప్ ఈవెంట్ లో నీతా అంబానీ హైలైట్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు నీతా ఫ్యాషన్ సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.